కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ సిపిఎంలపై విమర్శలు గుప్పించారు. శబరిమల ఆలయంలో జరుగుతున్న దోపిడీపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు విపక్ష నేతలపై దాడులు చేస్తున్న సీఎం పినరాయి విజయ్ పై చర్యలు తీసుకోకపోవడం బీజేపీ సిపిఎంల అపవిత్ర పొత్తుకు నిదర్శనమని ఆరోపించారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందని రాహుల్ విమర్శించారు. Prime Minister came here yesterday to Kerala. Wherever he goes, he talks about temples and religion. In every speech, he's talking about temple and religion. But somehow, he has forgotten about what happened in Sabrimala. He has forgotten that the left front leaders stole from Ayyappaji. He has forgotten that the left front leaders took the gold of Ayyappa temple and replaced it with brass. So because he does not want to damage the BJP, he has kept quiet about the crime that has taken place against the holiest temple. This shows two things. The first thing it shows is that BJP and LDF are joined together. And the second thing it shows is Narendra Modi does not care anything about religion, Hinduism or temples. For him, if he gets a vote from the temple, then he will talk about the temple. If he wants to protect the interest of the LDF, then he will not speak about the temple. We don't make big speeches, but I guarantee you that the UDF government is going to make sure that the criminals who stole from the temple are finished, provided are given the punishment that they deserve. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది, కేసీఆర్ లేకపోతే నేను లేను, రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది అంటూ చిట్చాట్లో పేర్కొన్నారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారని అనుమానంగా ఉందన్నారు. ఇక కాలానికి అనుగుణంగా కంటే హరీష్ రావు ప్రమాదమని పేర్కొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు సంబంధించిన ఒక కీలక పరిణామం రాష్ట్ర హైకోర్టులో చోటు చేసుకుంది. ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నమోదైన కేసులకు సంబంధించి వీరు ముగ్గురు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతంగా జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ వారు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై తెలంగాణ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధాన్ని ఆపేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ అసెంబ్లీలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యుద్ధం వల్ల ఇప్పటి వరకు 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. యుద్ధం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక విధ్వంసానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇక భారత్ వంటి ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని బట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం గనక ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు భవిష్యత్ అంధకారమవుతుందని, శాంతి స్థాపన కోసం కేంద్రం తక్షణమే రంగంలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దుష్ఫలితాలు ఆ ప్రాంతంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు ఉండటం విచారకరం. అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైన కూడా దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. గల్ఫ్ దేశాలపైన యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ, ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమాసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి తన వాయిస్ వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఉండేవారా అని ఆమె ప్రశ్నించారు. ఇక పదవుల కంటే ముందు వారి త్యాగాలను గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చేశారంటే అధ్యక్ష 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఏం వాగ్దానం?
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో ఉన్న ఓ కిరాణా దుకాణంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా నిల్వ ఉంచిన ఎక్స్పైరీ ప్యాకెట్ ఫుడ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని మరియు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. గత ప్రభుత్వంలో నెలకు 2 సార్లు మెడికల్ బోర్డులు నిర్వహించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తుందని నేతలు ధ్వజమెత్తారు. కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కార్మికులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీబీ జీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. దీనికి తోడుగా ఏఐటీసీ నేనేం తక్కువ కాదని 47 డిమాండ్లతోటి వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం అయితేంది. మొన్న భూపాల్పల్లికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మెడికల్ బోర్డు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని మోకాళ్ళ మీద నిల్చుండబెట్టమని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎవరిని మోకాళ్ళ మీద నిల్చుండబెట్టాలి అనేటువంటిది కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ఉప ముఖ్యమంత్రి అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా మొన్న కౌన్సిల్లో చేసినటువంటి బట్టి గారి వ్యాఖ్యల్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 2000 మంది కార్మికులు ఎప్పుడెప్పుడా అని మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నటువంటి కార్మికుల యొక్క గుండెల్లో మంటల్ని రేపుతున్నటువంటిది. దీనికి తోడుగా అధికంగా ఇన్వాలిడేషన్ అయినరు, వీళ్ళ మీద ఎంక్వైరీ చేపిస్తానన్నటువంటి బట్టి వ్యాఖ్యలు ఈరోజు 13,000 మంది కార్మికులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్లకు ఏమవుతుంది అనేటువంటి ఒక భయాందోళనకు సృష్టించడం అయితేంది. 2,000 మంది కార్మికులు ఎప్పుడు వస్తుందా మాకు అనేటువంటిది ఈరోజు 11 నెలల సర్వీస్ మిగిలిపోయిన ఉన్నటువంటి వాళ్ళు అయితేంది. ఇలాంటి అభద్రతకు నోచుకుంటున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా ఉంటాం. మీ 13,000 మంది కార్మికుల మీద ఈగవాలనియ్యం. అలాగే మీ 2,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా మెడికల్ బోర్డు ఏప్రిల్ నెల, మే నెలల్లోనే 5 మెడికల్ బోర్డు పెట్టి వాళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డుకు పిలిచేటట్టుగా ఉద్యమించడానికే దాంట్లో భాగంగానే మొన్న నిరసన తెలిపి బావుల మీద వినతి పత్రాలు ఇవ్వడం అయితేంది. ఈరోజు జిఎం ఆఫీసుల ముందు వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా దిగి రాకపోతే యాజమాన్యం తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఆర్టిసన్ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇక సైనిక్ పురి డివిజన్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు కార్మికులు. ఇక ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పోరాట పటమని పెంచుతామని ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంట వార్పు నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సేవలను నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆర్టిసన్ జేఏసీ హెచ్చరించింది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 2017 సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మా అందరినీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న మమ్మల్ని అందరినీ ఆర్టిజన్ ఉద్యోగులుగా విలీనం చేసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ లో. కానీ డిపార్ట్మెంట్ లో విలీనం చేసుకొని డిపార్ట్మెంట్ లో ఉన్న ఏపీఎస్సీబీ రూల్స్ ఇవ్వకుండా 1947 సంబంధించిన ఆనాటి ఓల్డ్ బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ను మాకు అంటగట్టి, మాకు బేసిక్ చాలా తక్కువగా ఉన్నది, పే స్కేల్ చాలా తక్కువగా ఉన్నది, తర్వాత దానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మాకు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ లో జూనియర్ లైన్మెన్ ఏ పని చేస్తున్నారో ఆర్టిజన్ కార్మికులు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతున్నాయో ఆర్టిజన్ కార్మికులకు ఇవ్వమని మా ఏకైక డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ డిపార్ట్మెంట్ లో ఆర్టిజన్ గా విలీనం చేసినప్పుడు ఎన్పిటిసిఎల్ పరిధిలో 1600 మంది అన్మాన్డ్ కార్మికులు విలీనం కాకుండా మిగిలిపోయారు. దాని తర్వాత 125 మంది
ఇంకా వేరే కార్మికులు కూడా ఆర్టిజన్ కార్మికులుగా విలీనం కాలేకపోయారు. అదే విధంగా ఇవాళ డిపార్ట్మెంట్ లో ప్రతి ఇంటికి తిరిగి మీటర్ రీడింగ్ తీసే మీటర్ రీడింగ్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎప్పటి నుండో ఆ జీవో ఉన్నా కూడా ఇవాళ యాజమాన్యం ఆ జీవోలను తుంగలో దొక్కి వాళ్ళకు కేవలం ఒక బిల్లుకు 3 రూపాయల చొప్పున వాళ్ళు 2000 బిల్లులు తీస్తే 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా ఈ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ క్యాషియర్లు రోజు వాళ్ళు వందల కొద్ది వేల కొద్ది బిల్లుల్ని కోట్ల రూపాయల కలెక్షన్ చేసే వాళ్ళకి బిల్లు ప్రకారం 2 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఈ రోజు పీస్ రేట్ కార్మికులను, అన్మ్యాన్డ్ కార్మికులను, ఈ స్పాట్ బిల్లింగ్ మీటర్ అందరినీ జీవో నెంబర్ 11 ప్రకారం వాళ్ళందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చి వీళ్ళందరినీ జూనియర్ లైన్మెన్ గా అర్హతను బట్టి అజాగ్రత్తే రోడ్డు ప్రమాదాలకు కారణమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కొరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో లారీ, ఐషర్ వాహనాల డ్రైవర్ల కోసం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు. భారీ వాహనాలను రోడ్డు అంచున నిలబడం వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని, అందుకే వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. స్టడీ ఆర్ రెగ్యులర్ వర్క్, సో మీ ఐస్కి చెక్ చేస్తున్నాం, ఎందుకంటే కనపడలేకపోతే డ్రైవింగ్ చేయడం కష్టం, మైండ్ పని చేయడం కష్టం. సో ఈరోజు మనం ఈ కొంచెం రేడియం స్టిక్కర్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇదే మీరు కొంచెం స్ప్రెడ్ చేయండి, మీ మిత్రులకి కూడా ఎవరైనా ఇక్కడ రాలేదు వాళ్ళకి కూడా మీరు చెప్పండి. అండ్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్తోని వినప్తి, మీరు ఇది ఎన్ష్యూర్ చేయండి దట్ అన్ని బండిలో ఇది మన కొరుట్ల, మన జగిత్యాల జిల్లాలో ఇది ఖచ్చితంగా అన్ని బండిలోనే ఉండాలి. ఇంకా ఒకటి మీరు ఇప్పుడు చెప్పారు, అది స్టీరింగ్ స్టక్ అయిన వల్ల ఇది యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇది స్టీరింగ్ ఎట్లా స్టక్ అవుతుంది, అది ఏదైనా మెకానికల్ డిఫెక్టా ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ సడన్. పటాన్చెరు ఎమ్మెల్యే గూడి మహిపాలరెడ్డి ఆయన సోదరుల అక్రమ ఆస్తులపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా మైనింగ్ మాఫియాకు మాజీ మంత్రి హరీష్ రావు వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. 100 కోట్ల అక్రమ మైనింగ్ ను చిన్న తప్పుగా సంబోధించడం హరీష్ రావు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇక 2014 నుండి 2026 వరకు ఎమ్మెల్యే ఆస్తులు ఎలా పెరిగాయో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతులను వదిలిపెట్టే వాళ్ళకి పాస్బుక్లు ఇప్పిస్తారని చెప్పి 117 మంది దగ్గర 2-3 సంవత్సరాల కింద 10,000 రూపాయలు వసూలు చేసి 12 లక్షలు వసూలు చేసి ఒక 3కో 4కో 5కో ఇప్పించినట్టున్నారు. ఆ 12 లక్షల రూపాయలు కాయేసేసి రూపాయల వల్ల టెండర్ వస్తే 1 కోటి రూపాయలు కంకర పడితే క్రెషర్ లోన్లని మామూలుగా పీడిస్తాడు. ప్రతి క్రెషర్ లోన్లను డిమాండ్ చేస్తాడు, ప్రతి దానికి డిమాండ్ చేస్తాడు వాళ్ళని. ఆ కాంట్రాక్టర్ మొత్తం ఆ క్రెషర్ లో డిమాండ్ చేసి మొత్తం ఆ కాంట్రాక్టర్ కి ఆ రోడ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తారు. ఇళ్ళ దగ్గర పటేల్ గూడెంలో మరి దుర్గానగర్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇలాంటి ఖాళీలలో కూడా రోడ్లు డ్రైనేజీలు లేవని చెప్పి వాళ్ళు పోయి ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఇచ్చి అన్న మాకు రోడ్లు లేవన్నా, డ్రైనేజీలు ఇబ్బంది పడుతున్నామన్నా. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భాగ్యనగరంలో భారీ శోభయాత్రకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అలాగే వచ్చే నెల 2వ తేదీన తెలంగాణ బజరంగ్ సేన ఆధ్వర్యంలో కోటి హనుమాన్ వ్యాయామశాల నుండి సికింద్రాబాద్ తాడూబాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా ఆ సంస్థ అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ తెలియజేశారు. ఇక హిందూ ధర్మాన్ని కాపాడడంతో పాటుగా యువతకు మన సంస్కృతిపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. హిందూ బంధువులందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. सभी मेरे भाई और बहनों को हाथ जोड़ के विनती है कि बजरंग सेना की ओर से वीर हनुमान जन्मोत्सव विजय बाइक रैली निकाल रहे हम अपने एचपी स्कूल बड़ी छोटी से। आप सब लोग आके ये प्रोग्राम सक्सेस करिए और हिंदुत्व दिखाइए, क्योंकि हर एक ये प्रोग्राम एवरी ईयर निकाल रहे हैं हम लोग। और ये आज और एक खुशी की बात ये है कि अयोध्या में राम मंदिर निर्माण हुआ, वो याद करते हुए खुशी खुशी अपन भजन भक्ति करते हुए स्लोगन देते हुए आराम से जाएंगे ताड़बन मंदिर में आरती करके कंप्लीट करेंगे पूरे प्रोग्राम। आप सभी लोग आना है।
सुल्तान बाजार में है, वहाँ से शुरू होकर ताड़बन हनुमान मंदिर तक जाता है। तो ये बाइक रैली शुरू होने का समय 11 बजे है, जो कि महाआरती के बाद में शुरू होगा। इसमें हम चाहते हैं कि हमारे सभी सनातनी हिंदू भाई और बहन सब इसमें शामिल हो, हमारी एकता को दर्शाए प्रदर्शाए, जिससे हमारी ताकत दिख क्या है। आज के दौर में हिंदू हम बटे हुए हैं, जाति में बटे हुए हैं, तो ये हमारा एक स्लोगन है जिसको हम चाहते हैं कि वो हम सब इम्प्लीमेंट करें, इसको अपने इसमें इम्प्लीमेंट करें। जातिवाद की करो विदाई, हिंदू हिंदू भाई भाई। तो हम देखते हैं कि कोई और धर्म में भाई भाई नहीं बोलते, खाली हिंदू लोग ही हिंदू हिंदू भाई भाई बोलते। अरे ये भाई भाई बोलने की जरूरत नहीं है, हम हिंदू भाई थे, यही दूसरे धर्म में भाई भाई कभी नहीं बोलते। तो हमारा दुर्भाग्य ये है कि हम शांतता पूर्व जय श्री राम के नारे लगाते हुए, जय बजरंग बली के नारे लगाते हुए हमारे తెలంగాణలో ఆశా వర్కర్ల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మక్తల్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ నెల 28న చెలో హైదరాబాద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తమను అక్రమంగా అరెస్ట్ చేస్తూ గృహ నిర్బంధాలకు పాల్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. లేకుంటే ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా మనల్ని బస్సులు ఎక్కించడం, లారీలు ఎక్కించడం, అట్లా మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మల్ని ధర్నా చేయకుండా ఇచ్చినందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాము. రాష్ట్రాలకు నిరసనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ రోజు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉద్రిక్తం చేస్తాము. మా పోరాటాలు ఇంతటితో ఆగమని చెప్పేసి మేము సీఎం గారి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మేము కూడా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మీరే కదా సార్ తెల్ల కింద వచ్చి మీరు వచ్చి మీకు అన్నం 6,000 కనీసం కావాలి. అట్లాంటిది మాకు 9,900 జీతాలు సరిపోతాయా? దీంట్లో ఆశా కార్యకర్తలకు భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి అని మీకు కూడా మరి మీరు ఉన్న జీతాలలో ఏమైనా అడుగుతున్నామా? న్యాయమైన డిమాండ్లు మాకు మీరు ఇచ్చిన 18,000 నిర్ణయించాలని. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పేదల సొంతింటి కల నెరవేరింది. సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1008 టిట్కో గృహాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి పేదలకు గూడు కల్పించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విజయలక్ష్మి గారు దానికి సిద్ధంగా ఉన్నాము. పట్టాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. షేక్ బాబు మనీష్ తర్వాత తీసుకోవద్దా ఏం చేసుకుంటావా? షేక్ ఫాతిమా తర్వాత నిమ్మకారు విజయలక్ష్మి గారు సార్ మీరు కొంచెం పక్కన రండి.
గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నెల 7వ తేదీన ఇందిరా ప్రియదర్శిని కాలనీలో తాళం వేసిన ఇంట్లో చొరబడిన దుండగులు పెద్ద ఎత్తున బంగారం, నగదు దోచుకువెళ్లారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్రీయ దొంగలను అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఇక వారి వద్ద నుంచి భారీగా బంగారం, వజ్రాలు మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇంతకు ముందు ఐపీసీ ఉండేది. ఐపీసీ కింద మనం చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త న్యాయ సంహిత కూడా వచ్చింది. న్యాయ సంహితలో కూడా దొంగతనం చేసే వాళ్ళ మీద ఆల్మోస్ట్ పనిష్మెంట్ అంతే ఉంది. సో అది ఇట్స్ ఎ బిగర్ క్వశ్చన్ దట్ నీడ్స్ మోర్ డిబేట్. మేము ఉన్నప్పుడు అడుగుతాం సార్, అంటే మీరు కూడా వాళ్ళతో కలిసి సదస్సులు అయిపోయినప్పుడు మీరు కూడా జడ్జితో వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దొంగతనం చేసే వాళ్ళని మేము పట్టుకుంటాము, మేము రిమాండ్ కోసం అడుగుతాం. దీంట్లో పనిష్మెంట్ లెస్ దాన్ 7 years. చాలా కేసుల్లో మేము రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి రిమాండ్ ఇవ్వట్లేదు. ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళు ఉండేది గాజియాబాద్, ఇక్కడ మన దగ్గర ఉండట్లేదు. మన దగ్గర ఉండే వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ పెట్టగలము. బయట ఆ స్టేట్ లో ఉంటున్నారు, ఎప్పుడో ఒకసారి వస్తున్నారు మన దగ్గర, వాళ్ళ మీద మనం చేయలేము. మనం ఇక్కడ మన దగ్గర ఉండే వాళ్ళ మీద మనం పెట్టగలం. మార్కాపురం జిల్లాలో ముస్లిం శ్మశాన వాటిక భూమి వివాదం కలకలం రేపుతుంది. తర్లుపాడు మండలం సీతానాగులవర గ్రామంలో ముస్లింల కోసం కేటాయించిన 13 సెంట్ల భూమిని రాజకీయ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఆరోపించింది. ఇక హాస్పిటల్ నిర్మిస్తామనే సాకుతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారని షేక్ మహబూబ్ అలీ మండిపడ్డారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ స్థలానికి రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. తర్లుబాడు మండలం సీతానాగులవరం గ్రామంకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక గతంలో 2021-23 ఆ సమయంలో పంచాయతీ తీర్మానం ద్వారా దానికి 13 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని లేదా వేరే వాటికి ఉపయోగించే విధంగా అయితే ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి దానికి గతంలో ఓ స్థలాన్ని కేటాయించిన ఈరోజు అక్కడ మైనార్టీ సోదరులు లేరని ఏదో ఆ స్థలాన్ని అయితే కబ్జా చేయాలని అయితే చూస్తున్నారు. మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. గతంలో తీర్మానం చేసినటువంటి ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి ఆ గ్రామ పంచాయతీ పెద్దలు ఆ మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళు ఆలోచిస్తే ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ మార్కాపురం పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు 12-14 గ్రామాలలో మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మైనార్టీ సోదరులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పేదల సొంతింటి కల నెరవేరింది. సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1008 టిట్కో గృహాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి పేదలకు గూడు కల్పించిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చాం. 5 ఏళ్ళు లబ్ధిదారులు నోచుకోకుండా వారిని గృహప్రవేశాలు చేయకుండా 1-2% పనులు కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళకు వడ్డీల భారం, ఒక పక్క అద్దె భారం, అనేక రకాలుగా పేదలకి సొంత ఇంటి కలని దూరం చేసింది గత ప్రభుత్వం. ఈరోజు అమలు చేస్తాం. ఎవరు చేరితే వారికే స్వాధీన పత్రం ఇస్తాం. చేరనటువంటి వాళ్ళకి ఇల్లేందుకు 1000 రూపాయలు రెంట్కి ఇవ్వమంటున్నాయి. సంవత్సరానికి 12 ఏళ్ళు అద్దె వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, చేరతారు. అందరూ చేరితే ఇది ఒక సిటీ అవుతుంది. చిలకలూరుపేటకి ఇది ఒక సిటీ. ఈ సిటీ అన్ని హంగులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వబోతున్నాం.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో టిట్కో గృహ ప్రవేశాల మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు డాక్టర్ బుర్లా రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవీలు పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా 7,472 ఇళ్ల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు. మార్కెట్లో 14 లక్షల విలువ చేసే ఇళ్లను పూర్తి ఉచితంగా పేదలకు అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షేక్ ఫాతిమా తర్వాత నిమ్మకార్ విజయలక్ష్మి గారు.